పీరియడ్స్ మిస్ అయిన ఎన్నాళ్లకు మీలాంటి గైనకాలజిస్ట్‌ని కలవాలి మేడం? పీరియడ్స్ మిస్ అయిన తర్వాత వెంటనే డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తే మంచిది. ఒక 1 వీక్ వెయిట్ చేయొచ్చు. ఒక 1 వీక్ చూసుకొని 1 వీక్ కాగానే పీరియడ్ మిస్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికొచ్చి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. కొంతమందిని చూస్తుంటాం. వాళ్ళకి వాళ్ళే పీసీఓడీ ఉంది నాకు ఇర్రెగ్యులర్ సైకిల్స్ నేను అందుకే వెళ్ళను అంటారు. వాళ్ళసలు డాక్టర్‌ని అప్రోచ్ కొందరికి అవ్వరు. ప్రెగ్నెన్సీ 3, 4 నెలలు వచ్చే వరకు కూడా తెలియని వాళ్ళు గూడా ఎగ్జాక్ట్‌లీ ఉంటారు. ఉంటారు. మొన్న చూసాను ఒక అమ్మాయిని. షీ ఈస్ 38 ఇయర్స్. చాలా ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంది. 2 ఐయూఐస్ ఫెయిల్ అయ్యాయి. 2 ఐవీఎఫ్స్ ఫెయిల్ అయ్యాయి. ఇంకా మొత్తానికే హోప్స్ వదిలేసింది. 3 మంత్స్ నుంచి సైకిల్స్ రావట్లేదు. నాకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనుకుంటూ కూర్చుంది. ఒకరోజు బాగా సివియర్ అబ్డామినల్ పెయిన్ తోటి వచ్చింది. స్కాన్ చేసి చూస్తే 11 వీక్స్ ఫీటస్ ఉంది. అన్‌ఫార్చునేట్‌లీ అది మిస్‌క్యారేజ్ అయ్యుంది. అయ్యో! ఎర్లీ ఫీటల్ డిమైజ్ లాగా అయిపోయింది. అదే అమ్మాయి ఒక్కసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొనుండుంటే డాక్టర్ దగ్గరికెళ్దాం ఎందుకు పీరియడ్ మిస్ అయింది అనుకోనుండుంటే వాటన్నిటిని కానీ ఇక్కడ నివారించగలిగేవాళ్ళం. చిన్న డౌట్ మ్యామ్. ఈ హ్మ్. పీసీఓడీ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హ్మ్. హ్మ్. ఒక్కొక్కరికి 2 మంత్స్‌కి ఒకసారి, హ్మ్. 45 డేస్‌కి ఒకసారి, 3 హ్మ్. మంత్స్‌కి ఒకసారి యెస్. వస్తాయి కదా! మరి అప్పుడు ఎలా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యేది? ఏమైనా ఆ! పీసీఓడీ ఉన్నా, లేకపోతే నీకు 40 ఇయర్స్ ట్యుబెక్టమీ కాలేదు అన్నా, అన్‌మ్యారీడ్ విత్ అన్‌ప్రొటెక్టెడ్ ఒక్కసారి సెక్షువల్ యాక్ట్ ఉన్నా, ఏదున్నా సరే పీరియడ్ మిస్ అయింది అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి. అదేం పెద్ద కాస్ట్‌లీ కాదు. అవును. అది చాలా సింపుల్ ఇన్వెస్టిగేషన్. అది బ్లడ్ కూడా తీయక్కర్లేదు. ఒక డ్రాప్ యూరిన్‌తో అవును. తెలిసిపోతది. కాబట్టి ఎంత 3 మంత్స్‌కొస్తది నీకు అన్న కాన్ఫిడెన్స్ ఉన్నా, ఒకసారి రానప్పుడు టెస్ట్ చేసుకోవడం అనేది చాలా మంచిది. వెంటనే టెస్ట్ చేసుకొని, వెంటనే డాక్టర్ దగ్గరికొచ్చినప్పుడు మేము వెంటనే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఇస్తాము. దానివల్ల బేబీకి కంజెంటల్ అనామలీస్ ఏమీ రాకుండా ప్రాపర్ బేబీ ఫార్మేషన్ అవుతుంది. అలాగే కొంతమందికి ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటది. ప్రొజెస్ట్రాన్స్ తక్కువ ఉండడం వల్ల మిస్‌క్యారేజెస్ ఎక్కువ అవుతుంటాయి. అలాంటి కండిషన్స్‌లో ప్రొజెస్ట్రాన్ సప్లిమెంట్ చేస్తాము. ఎక్కువ సివియర్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటే వామిటింగ్స్ తగ్గడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తాము. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి ఎంత త్వరగా డాక్టర్‌ని అప్రోచ్ అయితే అంత మంచిది.